ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. మన గురించి ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్తేనే మనం సంతోషపడిపోతుంటాం. మరి మన గురించి ఒక శత్రువు ఇచ్చే సాక్ష్యం ఎలా ఉంటుంది? మన గురించి ఒక శత్రువు ఇచ్చే సాక్ష్యము ఎలా ఉంటుంది అని మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు మరి ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మనం చూడగలుగుతాం. హల్లెలూయా. సిలువ పవిత్రమైనది, చాలామంది శాపగ్రస్తమైనది అని అనుకుంటుంటారు. సిలువ పవిత్రమైనది, అది దేవుని అత్యున్నత ప్రేమకు సంకేతం. అటువంటి సిలువకు శత్రువులు ఉంటారా అనే ప్రశ్న కొన్నిసార్లు మరి మన మదిలో కలగకపోదు. కానీ ఇది వాస్తవం అన్నమాట. సిలువకు శత్రువులు ఉన్నారని నిస్సందేహంగా పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఆయన వ్యాఖ్యానించాడు. ఎవరు వీరు? వీరి నామధేయములేమిటి? వీరు సిలువకు శత్రువులుగా ఎందుకు మారారు అనే విషయాలను ఈరోజు మనం కూలంకషంగా పరిశీలన చేసుకుందాం. ఎందుకని అలా మారారు? ఎందుకని ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది? వారు సిలువకు శత్రువులు ఎందుకు అయ్యారు? అసలే సిలువ శత్రువులు ఎవరు? ఈ యొక్క మరి అద్భుతమైన దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం ధ్యానం చేసుకుందాం. సిలువకు శత్రువులు యొక్క సాక్ష్యాలు కూడా మనం ఈరోజు చూద్దాం. మరి నేను కొందరి గురించి చెప్తాను. నెంబర్ 1, ఏ విషయానికైనా మనకు పవిత్ర బైబిల్ గ్రంథమే ఆధారం. ఆ యొక్క బైబిల్ను ఆధారం చేసుకుని మరి సిలువ శత్రువుల గురించి మనం ధ్యానం చేద్దాం. అలాగే చెప్పవలసిన విషయం ఏంటంటే, వీరు సిలువకు, సిలువమూర్తి యేసుక్రీస్తు ప్రభువారికి విరోధులైనప్పటికీ కూడా యేసయ్యని గురించి మంచి సాక్ష్యాలే ఇచ్చారు. ఇది చాలా గొప్ప విషయం. శత్రువు వ్యతిరేక సాక్ష్యం ఇస్తాడు కానీ అనుకూల సాక్ష్యం ఇవ్వలేడు. మనం ధ్యానించబోయేటువంటి వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గురించి సరైన సాక్ష్యమే చెప్పారు. సిలువకు మొదటి శత్రువు యూదా ఇస్కరియోతు, రెండవ శత్రువు పిలాతు, మూడవ శత్రువు పిలాతు భార్య, నాలుగవ శత్రువు శతాధిపతి. ఓకే, ఇప్పటికే మీకు చాలా మట్టుకి అర్థమై ఉంటుంది. సో ఇందులో మనం మొట్టమొదటిగా యూదా ఇస్కరియోతు సాక్ష్యాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందాం. జూడాస్ మరి ఇస్కరియోతు విట్నెస్ గురించి మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని. మత్తయి సువార్త 27:4లో ఇక్కడ యూదా పలికినటువంటి మాటను మీరు పరిశీలన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు, ఆయన రక్తము పునీత రక్తం అని చెప్పి ఇక్కడ యూదా ఒప్పుకుంటున్నాడు. యూదా యేసుకు సన్నిహితుడు, స్నేహితుడు. ఆయన శిష్య బృందంలో అగ్రగణ్యుడిగా, అంటే ఆయన ఖజానాకు కోశాధికారిగా వ్యవహరించాడు. యేసును అప్పగించినటువంటి శత్రువు అయ్యాడు. కానీ యేసుకు శిక్ష విధించబడగా చూచి నిరపరాధ రక్తాన్ని అప్పగించాను అని ఒప్పుకున్నాడు. యేసు నీతిమంతుడు అని యూదా ఒప్పుకోవడం గొప్ప విశేషం. మనల్ని ప్రేమించినటువంటి వారు మన గురించి ఎన్నెన్నో మంచి విషయాలు చెప్పవచ్చు, కానీ మనల్ని ద్వేషించేవారు మనల్ని గురించి మంచి విషయాలు చెప్పడం గొప్ప విషయమే కదా. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి సంపూర్తిగా తెలిసినటువంటి వాడు యూదా. ఆయన ప్రబోధాలను విన్నటువంటి వాడు యూదా. ఆయన ప్రేమ కార్యాలను కనులారా చూసినటువంటి వాడు యూదా. ఏ రోజు కూడా యేసుక్రీస్తు ప్రభువారి మాటల్లో కానీ, చూపుల్లో కానీ, ప్రవర్తనలో కానీ యూదాకు దోషం కనిపించలేదు. ఆ కారణాన యూదా ఇస్కరియోతు తన చివరి దశలో యేసుక్రీస్తు ప్రభువుని గురించి
సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేకపోయాడు. వింటున్నారా? ఇది చాలా అద్భుతమైన, అమూల్యమైనటువంటి విషయం. ఒక వ్యక్తి చావక పూర్వం ఇచ్చేటువంటి వాంగ్మూలం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చనిపోయే ముందు చెప్పేటువంటి మాట, పలికేటువంటి మాట చాలా 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 విలువైనటువంటిది. దాని ప్రాముఖ్యతను ఎంచి మరి అది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి ఉరి తీసే ముందు లేకపోతే వ్యక్తి చనిపోయే ముందు చెప్పేటువంటి మాటలను, వాంగ్మూలాన్ని ఏదైతే ఉన్నదో అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది కాబట్టి దాని ప్రాముఖ్యతను తెలుసుకొని నమోదు చేయటం న్యాయశాస్త్రంలో ఆనవాయితీ. యూదా సాక్ష్యం కూడా మత్తయి సువార్తికుడు గ్రంథస్థం చేశాడు. కాబట్టి సిలువకు, యేసుకు ఆగర్భశత్రువైన యూదా యేసుక్రీస్తు ప్రభువును గురించి చెప్పిన సాక్ష్యం ఎంతో అమూల్యమైనటువంటిది. నెంబర్ 1. నెంబర్ 2, రెండవ సాక్ష్యం మనం చూసినట్లయితే పొంతి పిలాతు గారి యొక్క సాక్ష్యం. పొంతి పిలాతు సాక్ష్యం యోహాను సువార్త 19వ అధ్యాయం 6వ వచనం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనాన్ని మీరు చూసినట్లయితే అక్కడ అద్భుతమైన విషయాన్ని మనం చూడగలుగుతాం. ఈ యొక్క పిలాతు ఒక గవర్నర్, న్యాయశాస్త్రం బాగా తెలిసిన వ్యక్తి. ప్రభుతో చాలా విషయాలు మాట్లాడిన తర్వాత 2 గొప్ప సాక్ష్యాలు చెప్పాడు ఆయన. యేసు ప్రభుతోటి చాలాసేపు మాట్లాడాడు. ఈ యొక్క పొంతి పిలాతు గారు ఆయన ఒక 2 గొప్ప సాక్ష్యాలు చెప్పాడు. నెంబర్ 1, మొదటి సాక్ష్యం ఏంటి? ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయడని వారితో చెప్పాను. యోహాను సువార్త 19:6 ఈ మాట చదువుతాం. నిజమే, పిలాతు యేసుక్రీస్తు ప్రభువును గురించి ఇచ్చినటువంటి ఈ యొక్క సాక్ష్యం అక్షరాల నిజం. పాత నిబంధనలో దేవునికి అర్పించు దహన బలి నిర్దోషమైన మగది అయి ఉండాలి అని వ్రాయబడింది. లేవికాండం 1:3లో మీరు చదువుకోవచ్చు. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు బలి అవుతున్నాడు. ఆ నిర్దోషమైన వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. అలాగే తెల్లగువ్వ యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. లేవికాండం 1:14లో యేసు నిర్దోషి అని తెలిసి పిలాతు యేసును ఎందుకు సిలువకు అప్పగించాడు? దీనికి 3 కారణాలున్నాయి. వింటున్నారా ప్రియులారా? దీనికి 3 కారణాలున్నాయి. నెంబర్ 1, పదవీకాంక్ష. నెంబర్ 2, ప్రజలకు భయపడి. నెంబర్ 3, కైసరుకు స్నేహితుడిగా ఉండాలని. హల్లెలూయా. పిలాతు నిజనేస్తమైనటువంటి యేసుక్రీస్తును తృణీకరించాడు. చరిత్రలో పిలాతు ఒక క్రూరుడుగా చిత్రీకరించబడ్డాడు. ఓకే, నెక్స్ట్ రెండవ సాక్ష్యం మనం చూసినట్లయితే పిలాతు గారు ఇచ్చిందే రెండవ సాక్ష్యం. ఈ నీతిమంతుని రక్తము గూర్చి నేను నిరపరాధిని. మత్తయి సువార్త 27:24. ఇది ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంటు ఇస్తా ఉన్నాడు పిలాతు గారు. జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్, చాలా చక్కటి స్టేట్మెంట్, ఒక అద్భుతమైన స్టేట్మెంట్. ఏమంటున్నాడంటే ఆయన, ఈ నిరపరాధి యొక్క, అంటే ఎవరు నిరపరాధి? నిరపరాధి అంటే అపరాధం లేనివాడు, తప్పు చేయలేనటువంటి వాడు. జాగ్రత్తగా గమనించాలి. ఈ నీతిమంతుని రక్తము, నీతిమంతుడు అనగా యేసు ప్రభువారు. ఆ నీతిమంతుని రక్తం గురించి నేను నిరపరాధిని అని మత్తయి 27:24లో యేసును రక్షించడంలో తన ప్రయత్నం వల్ల ప్రయోజనమేమీ లేదని, అల్లరి మాత్రం చెలరేగుతుందని పిలాతు గ్రహించాడు. కాబట్టి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కున్నాడు. ఈ న్యాయవంతుని రక్తం విషయంలో నేను నిరపరాధిని, మీరే చూసుకోండి అన్నాడు. యేసులో ఏ దోషము నాకు కనబడలేదు.
అన్నటువంటి మొట్టమొదటి సాక్ష్యం పిలాతుదనమాట. ఈ నీతిమంతుని రక్తాన్ని గురించి నేను నిరపరాధిని అన్నది రెండవ సాక్ష్యం. పిలాతు మరి చాలా గొప్ప వ్యక్తి. పిలాతు లాంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. యేసులో ఏ దోషము కూడా లేదు అని తెలిసి గమనిస్తా ఉన్నారా? యేసు ప్రభువారిలో ఏ దోషము లేదు అని తెలిసి, యేసు నీతిమంతుడు అని తెలిసి, రక్షకుడు, విమోచకుడు అని తెలిసి ఆయనయందు విశ్వాసముంచరు. కొంతమంది పిలాతు వలె యేసుక్రీస్తు ప్రభువును కూడా తృణీకరిస్తారు. పిలాతు పదవి నుండి తొలగించబడినటువంటి 7 సంవత్సరాలకు అతడు ఆత్మహత్య చేసుకున్నాడని, ప్రభువును క్షమాపణ వేడుకున్నాడని, క్షమించబడినాడని చెప్పి మరి ఐతిహ్యం. దేవుని వాక్యంలో ఇతని గురించి ఇలాంటి విషయాలేవి లిఖించబడి ఉండలేదు. ఆ తర్వాత సంగతులకు సరైన ఆధారాలు కూడా లేవు. ఇది గమనిస్తున్నారనుకుంటున్నాను నేను. ఏ విధమైనటువంటి ఆధారాలు లేవు. ఊహాగానాలు తప్ప దానికి ఏ విధమైనటువంటి ఆధారాలు మనకి కనిపించట్లేదన్నమాట. సో కొంతమంది మరి పిలాతు వలె యేసు ప్రభువును తృణీకరిస్తారు. పిలాతు పదవి నుంచి తొలగించబడిన 7 సంవత్సరాలకు అతడు ఆత్మహత్య చేసుకున్నాడని, ప్రభువుని క్షమాపణ వేడుకున్నాడని, క్షమించబడినాడని చెప్పి ఒక ఊహాగానం. మరి ఆ తర్వాత సంగతులన్నీ కూడా సరైన ఆధారాలు లేవు. ఆయన జీవించి ఉన్నప్పుడు ఇతడు ఒక శిలువ శత్రువుగా పరిగణించబడ్డాడు. ఇతడు రక్షకుని కలుసుకున్నాడు కానీ ఆయనను ప్రేమించుటకు ఒప్పుకోలేదు. రక్షకుడిని కలుసుకున్నాడు కానీ ఆ రక్షణను కలుసుకోలేకపోయాడు, రక్షణ పొందుకోలేకపోయాడు. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, మూడవదిగా శ్రీమతి పిలాతు సాక్ష్యం. పిలాతు ఏంటి? శ్రీమతి పిలాతు ఏంటంటే పిలాతు గారి యొక్క భార్య. మత్తయి సువార్త 27:19 మనం చదువుకోవచ్చు. పిలాతుది ప్రేమ వివాహం అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటుంటారు. నిరుపేదైనటువంటి పిలాతు అంచెలంచెలుగా ఎదిగి గవర్నర్ హోదాను మరి అధిరోహించుటకి ఆయన భార్య గారి యొక్క సహాయ సహకారాలని చెప్పి కారణం అన్నమాట. ఈమె జీవితంలో జారుడు మెట్లు కొన్ని ఉన్నాయి. వాటిని గురించి మనం ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు సిలువ వేయబడటానికి కారణం సిలువ వేయి అన్న కేకలు మాత్రమే కాదు. ఆనాటి సమూహంలో యేసును సిలువ వేయకూడదన్న ఆశ, ఆకాంక్ష గలవారు ఆ గుంపులో లేకపోలేదు. వీరు గొంతు విప్పితే మళ్ళీ అరవడానికి గొంతు లేకుండా చేయగలిగినటువంటి శత్రువులు పక్కనే పొంచి ఉన్నారు. వింటున్నారా? అటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి ఆ రోజుల్లో. వీరి భయానికి యేసును అభిమానించేవారు రాష్ట్రపతి పిలాతు ప్రాంగణంలో మౌనం వహించారు. ఒకవైపు శత్రువుల కేకలు, మరోవైపు అభిమానుల మౌనం. రెండూ కలిసి యేసును సిలువేసిని. న్యాయం నిద్రపోయినటువంటి ఆ సమయంలో ఒక యూదేతరులైనటువంటి శ్రీమతి పిలాతు నోరు తెరిచింది. ఈ ప్రొద్దున నేనొక కల కంటిని, ఆ కలలో మిక్కిలి బాధపడితిని, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని చెప్పి మరి న్యాయ సింహాసనాన్ని అధిరోహించిన తన భర్తకు కబురు పెట్టింది. మత్తయి సువార్త 27:19. ఇక్కడ మీరు గమనించినట్లయితే పిలాతు భార్య గారి విషయంలో కొన్ని విషయాలు ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. ఈమె నోరు తెరిచింది కానీ హృదయం తెరలేకపోయింది. ధైర్యంతో నోరు తెరిచి భర్తకు కబురు పెట్టింది.
అంతవరకు బాగానే ఉంది కానీ లూదియా వలె తన యొక్క హృదయాన్ని తెరవలేదు. యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షణగా మరి అంగీకరించలేకపోయింది. శిలువ ప్రాంగణంలో కొన్ని స్వరాలు మూగబోయాయి. శ్రీమతి పిలాతు స్వరం విప్పి తన యొక్క సందేశాన్ని వినిపించగలిగింది. కానీ ఆ శిలువ మూర్తి కొరకు తన హృదయం తెరవకపోవడం విచారకరమైన విషయం, శోచనీయం. యేసుక్రీస్తు ప్రభువారితో సిలువ వేయబడినటువంటి ఒక దొంగ నోరు తెరిచి ప్రార్థించి పరదేశును పొందగలిగాడు. సిలువ చేరు వరకు వచ్చి జారిపోయినటువంటి మహిళ పిలాతు భార్య. నెక్స్ట్ రెండవదిగా చూసినట్లయితే ప్రియులారా, ఈమె యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడని చెప్పి గుర్తించింది కానీ తన అవినీతిని గుర్తించలేకపోయింది. ఆ నీతిమంతునికి జోలికి పోవద్దని చెప్పి సింహాసనం మీద ఉన్నటువంటి తన భర్తకు కబురు పెట్టింది. ఇది చాలా మంచి విషయం, కానీ యేసు నీతిమంతుడు అని చెప్పితే సరిపోదు. మనలో ఉన్న అవినీతిని గుర్తెరగాలి. యేసుతో సిలువ వేయబడినటువంటి దొంగ కఠినుడు, కర్కశుడు. అతని మాటలు మీరు గమనించండి. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఆయన ఏ తప్పిదము చేయలేదు అని చెప్పాడు లూకా సువార్త 23:47. అందుకే ఈ దొంగకు సరైనటువంటి మరి పరదేశు ప్రవేశం లభ్యమైంది. యేసుక్రీస్తు ప్రభువు నీతిమంతుడని పాపరహితుడని అందరికీ తెలుసు. యేసు అనే నీతిమంతుని సన్నిధిలో తమ అవినీతిని ఒప్పుకోవాలని కొందరికే తెలుసు. ఆ కొందరిలో పిలాతు భార్య లెక్కకు రాలేదు. అందుకే ఆమె సిలువకు శత్రువుగా మిగిలిపోయింది. మూడో విషయం, ఈమె కలలో బాధపడింది కానీ కల్వరిని గురించి నిజ జీవితంలో బాధపడలేకపోయింది. కలలో నేను మిక్కిలి బాధపడుతున్నానని చెప్పింది కానీ మరి యోహాను సువార్తలో స్పష్టంగా రాయబడింది. ఈమె కలలో బాధను అనుభవించిందే కానీ కల్వరి ప్రేమను గురించి, కల్వరిలో మృతి చెందిన యేసు స్వామిని గురించి కానీ కొంచెం కూడా ఆలోచించలేకపోయింది. ప్రతి మనిషి కలలు కంటూనే ఉంటాడు. కలలు కననివాడు ఉన్మాది. కొన్ని కలలు మరి తెలిసినవి వస్తాయి, కొన్ని కలలు తెలియక వస్తాయి. మన మానసిక ఆందోళన సరళి మన కలలకు కారణం అవుతుంది. కలలను నమోదు చేసే యంత్రం ఒకటి ఉంది. మరి దాని పేరు ఎలక్ట్రానిక్ సిఫిలోగ్రఫీ. కళలు వివిధ రకాలు, పగటి కళలు, రాత్రి కళలు, మరికొన్ని కళలు, స్వప్నాలు, దర్శనాలు మనుషులకు అవసరం. శ్రీమతి పిలాతు అంటే పిలాతు గారి భార్య కళ ఏమై ఉంటుందంటారు? ఖచ్చితంగా చెప్పలేము. మొత్తానికి ఆ కళ ఆమెను కలవరపరిచి నిద్రలేపింది. ఆమె కళ ఆమెను నిద్రలేపగలిగింది, నిజ జీవితం నుండి కాదు. నాలుగవది, ఈమె కళను గురించి కలవరపడింది. శ్రీమతి పిలాతు అంటే పిలాతు భార్య గారు కన్నటువంటి కళ ఏమై ఉండొచ్చు? ఇదొక ప్రశ్న. నిజమే, ఈ కళను గురించి సువార్తికులు ఎవరు కూడా రాయలేదు. ఈ కళ అంత అవసరం కాదు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడికి అనిపించుండొచ్చు. ఆయనకు అనిపించినా మన వాళ్ళకు అనిపించాలి కదా. ఆ కళను గురించి ఒక రచయిత ఊహించాడు. ఏమనంటే, ఇది వాస్తవం అని నేను చెప్పను. 4 దిక్కుల క్రైస్తవ దేవాలయాల మీద శిలువ పతాకాలు మరి శోభాయమానంగా ఎగురుతూ ఉన్నాయి. ఆ దేవాలయంలో యేసు ప్రభు వారు మరి యేసు స్వామి ఆరాధనలు నిరవధికంగా జరుగుతూ ఉన్నాయి. మధ్యలో తన భర్త పేరు వినబడింది. ఒక్కసారి విశ్వాస ప్రయాణం చెబుతున్నారు. ఆయన పొంతి పిలాతు అధికారంలో శ్రమపడి సిలువ వేయబడి చనిపోయాను అని చెప్తూ ఉన్నారు. తరతరాలు తన భర్త మీదకు ఈ యొక్క నింద వస్తుందని చెప్పి భయపడింది. ఆ నింద భరించలేకపోయింది. తన భర్త నింద పాలు కాకూడదని చెప్పి జాగ్రత్త వహించింది. తన భర్త నింద తన నిందగా గుర్తించింది. ఈమె గుండెల్లో కలిగినటువంటి ఆ కలవరం ఈమెను కలవరికి నడిపించలేకపోయింది. నెంబర్ 5,
ఈమె భర్తకు వర్తమానం పంపింది గాని దేవుడు పంపిన కబురు మరిచిపోయింది. పిలాతు భార్య గొప్ప ధైర్యవంతురాలు. ఒక గవర్నర్ హోదాలో పిలాతు తన న్యాయపీఠం మీద ఉండి మరి శ్రీమతి పిలాతు కబురు పంపటం గొప్ప సాహసోపేతమైనటువంటి విషయమే. కబురు పంపిన వారి యొక్క ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయేటువంటి ప్రమాదం కొన్నిసార్లు ఉంటుంది. అయినా సరే ఈమె సాహసించింది. చెప్పవలసిందేదో నిర్భయంగా మరి చెప్పింది. నిస్సందేహంగా చెప్పింది. తన భర్తకైతే కబురు పంపింది కానీ సృష్టికర్త అయిన దేవుడు పంపినటువంటి సందేశం విషయం ఏంటి? యేసు విషయంలో జాగ్రత్త పడమని చెప్పి సందేశం పంపింది. కానీ దేవుని యొక్క సందేశాన్ని ఈమె ఎంతవరకు స్వీకరించగలిగిందో ఆలోచించాలి. తెలుస్తుంది మీకు అందరికీ. ఈమె కోర్టు విషయంలో జోక్యం చేసుకుంది కానీ వ్యక్తిగత జీవిత విషయంలో విమర్శించింది. భర్త న్యాయస్థానంలో ఉన్నాడు. అన్యాయపు తీర్పు తీర్చబోతున్నాడు. ఆ సమయంలోనే భార్య నుంచి ఒక సందేశం ఆయనకు వచ్చింది. కోర్టు విషయాల్లో సొంత వారి జోక్యం పనికిరాదు. అక్కడ వాదులకు ప్రతివాదులకు ఎక్కువ స్థానం ఉంటుంది. భార్య ప్రమేయం ఏమాత్రం మంచిది కాదు. ఆమె తల దూర్చకూడదు. అయినా సరే సాహసించింది కానీ వ్యక్తిగత జీవితం విషయం కొంచెం అసలు ఆలోచించలేకపోయింది. కొంతమంది శ్రీమతి పిలాతు వల్లే అన్ని విషయాల్లో తలదూర్చడాన్ని ఆసక్తి కలిగి ఉంటారు. పిలాతు గారి భార్యలాగా అన్నట్లు తలదూరుస్తారు. చాలా ఆసక్తి. వ్యక్తిగత జీవిత విషయాలను, కుటుంబ విషయాలను విస్మరిస్తూ ఉంటుంటారు. ఈమె కోర్టు విషయం కంటే ముందు తన వ్యక్తిగత జీవితాన్ని గురించి ఆలోచించి ఉంటే ఆశీర్వాదకరంగా మరి ఆనందదాయకంగా ఉండేటువంటిది. చాలామందిని చూస్తాం మనం ఇట్లా. చివరిగా 4వదిగా మనం చూసినట్లయితే శతాధిపతి సాక్ష్యం. దేవునికి స్తోత్రం. సెంచురియన్ విట్నెస్. మార్కు సువార్త 15:39లో మనం ఈ యొక్క విషయాన్ని చూడవచ్చు. నిజంగా ఈ మనుషుడు దేవుని కుమారుడే. సిలువకు చివరి శత్రువు శతాధిపతి. యేసు నిజముగా దేవుని కుమారుడే అని ఈ రోమా అధికారి సాక్ష్యం ఇచ్చాడు. సిలువ శిక్షను అమలుపరచడానికి ఈ శతాధిపతి సిలువ చెంత నిల్చున్నాడు. యేసుప్రభువారు మరి సిలువ వేయి సమయాన్ని ఇతడు మరి ఇంత గొప్ప సాక్ష్యం, మరి ఇతడు చాలా చెంత నిలిచి శత్రువుగా ఉన్నాడని చెప్పి గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభువు యొక్క మౌనం, యేసుక్రీస్తు ప్రభువు యొక్క సహనం, ఆయన క్షమాగుణం శతాధిపతి సాక్ష్యానికి తార్కాణమైంది. ఈయన సిలువకు శత్రువై ఉండి యేసుని గురించి ఒక మంచి సాక్ష్యం ఇవ్వడం సంతోషకరమైన విషయం అన్నమాట. సిలువ మీద వేలాడుతూ యేసుక్రీస్తు ప్రభువారు ఏ ప్రసంగం చేయలేదు. యేసు జీవితమే శతాధిపతికి ఒక సందేశంగా మారింది. అందుకే ఆయన సాక్ష్యం ఇవ్వగలిగాడు. సిలువ చుట్టూ 3 విధాలైనటువంటి రోమా సైనికులు కనిపిస్తూ ఉన్నారు. మొదటి వర్గం వారు యేసుక్రీస్తు ప్రభువు యొక్క వస్త్రాలు పంచుకున్నారు. ఆ వస్త్రాల కొరకు చీట్లు వేసినటువంటి వారు సిలువ దగ్గర వారి పని ముగించుకుని ఇంటికి వెళ్ళాక మాకు యేసు వస్త్రం దొరికిందని మాత్రమే సంతోషించారు. ఏలియా వస్త్రంలో, యేసు వస్త్రంలో, శిష్యుల వస్త్రాల్లో శక్తి ఉంది, కాదనడం లేదు. అంతవరకే విశ్వాసులు మరి సరిపెట్టుకోకూడదు. ఆ వస్త్రం కన్నా ఆయన ముఖ్యంగా ఉండాలి. ఆయనే ముఖ్యంగా ఉండాలి, అనగా యేసే ముఖ్యంగా ఉండాలి. క్రైస్తవులు కొందరు మరి దైవజనులు ప్రార్థించి పంపినటువంటి బట్ట ముక్కల మీద విశ్వాసం ఉంచుతారు కానీ లేకపోతే ఫలానా దైవ సేవకురాలి చీర కట్టుకున్నందుకు నాకు రోగం బాగైందని చెప్పి సాక్ష్యం చెప్తారు, నమ్ముతారు. కానీ గొప్ప దైవజనుల కోట్లు, బూట్లు, సూట్లు వేసుకున్నందున మరి నేను 2 అంతల శక్తి పొందానని చెప్పి చాలామంది చెప్తూ ఉంటుంటారు. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, ఇక్కడ మనకు అవసరమైంది అశాశ్వతమైనటువంటి వస్త్రాల, శాశ్వతమైన యేసుక్రీస్తు. ఆనాటి సైనికులు యేసుక్రీస్తు ప్రభువు యొక్క వస్త్రాలను చూసుకుని తృప్తితో నిద్రపోయి ఉండొచ్చు. యోహాను సువార్త 19:24లో. రెండవ వర్గం వారు చూసినట్లయితే యేసును బల్లెంతో పొడిచిన వారు. ఆయన్ని మరి కసితీరా పొడిచి కోపాన్ని చల్లార్చుకున్నారు. యోహాను సువార్త 19:34. వీరు రెండవ వర్గపు పోలీసులు. మరి పూర్వం ఎవరో యేసుని హెచ్చరించి మాట్లాడటం,
ఆయన అద్భుత కార్యాలను గురించి అభివర్ణించడం, యేసుని గురించినటువంటి జేజేలు వీరికి ఇష్టం ఉండి ఉండకపోవచ్చు. మరి అందుకే కసి తీరా పొడిచి సగం తీర్చుకున్నారు. ఇంటింటికి వెళ్ళి విశ్రమించక మరి పూర్వం ప్రభును కోపంతో మరి పొడిచామన్నటువంటి విపరీతమైన సంతృప్తిని వీరు పొందగలిగారు. మూడవదిగా ఈయన నిజముగా దేవుని కుమారుడే అని సాక్ష్యం ఇచ్చినటువంటి వాడు. ఈ శతాధిపతి కొన్ని గంటల నుండి యేసు ప్రభువును పరీక్షించాడు. దండనకు ప్రతి దండన, దూషణకు ప్రతి దూషణ యేసు చేయలేదు. పైగా దూషించేటువంటి వారిని క్షమించమని దేవుని యొక్క వాక్యం ప్రార్థించడం ఈయన చెవులారా విన్నాడు. అందుకే ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని గురించి కని విని ఎరుగని సాక్ష్యం చెప్పాడు. యేసు మరణించి తిరిగి లేచాక ఈయన జీవితంలో గొప్ప పరివర్తన కలిగిందని చెప్పి ఆయన సేవకుడిగా రూపొందించి మరి సాక్షిగా మారాడని కొంతమంది చెప్తూ ఉంటుంటారు. సిలువ దగ్గర ఉన్నప్పుడు ఈయన సిలువకు శత్రువుగానే ఉండిపోయాడు. తర్వాత విషయాలు బైబిల్ గ్రంథంలో మనకి రాయబడలేదు. నా ప్రియమైనటువంటి సహోదరి విశ్వాసి, నీవు సిలువకు శత్రువా లేక స్నేహితులువా? ఒక్కసారి పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఈ లేఖన భాగాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరచునుగాక. ఆమెన్.